500 గ్యాస్ సిలిండర్ ఈ నెల 28 నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు. గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ. రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, మహిళల పేరుతో 70 లక్షల గ్యాస్ కనెక్షన్లు నేట. ఈ నెల 28 నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ప్రతి పేదింటి మహిళకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 28 ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి 138వ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఈ గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి అందించబోతా ఉంది. స్కీమ్ లాంచ్ కాబోతా ఉంది అనేది ఈ వార్త. 1885లో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను 500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వర్తింపజేయాలి, ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు 3,000 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మహిళా సోదరిమణులారా, మీకు 500 రూపాయలు మీకంటే ఇదో బాధ. మళ్ళా మేమే తింటామా, మొత్తం మా మీదనే పోసుకుంటామా ఈ గ్యాస్ తెచ్చుకొని, మీకే కదా తలగా పెట్టేది అని అనుకోవచ్చు. కరెక్టే మీరు అనేది కూడా. అయితే ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తన 6 గ్యారంటీలో భాగంగా ప్రజానీకానికి ఇచ్చింది. 500 రూపాయలు. ఇప్పుడు గ్యాస్ బుడ్డి ధర ఎంత ఉంది? 1100, 1200 ఉందా? 1200 ఉండే యాక్చువల్గా 200 తగ్గించారు. 1100 అనుకో. 1100 అంటే ఒక్క గ్యాస్ బుడ్డి మీద 600 తక్కువ చేసి ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ స్కీమ్ ను లాంచ్ చేయబోతా ఉంది. మహిళల పేరుతో 70 లక్షల కనెక్షన్లు ఉన్నాయట. మీకు గ్యాస్ బుడ్లు అందించడం ద్వారా ప్రభుత్వం మీద దాదాపు ఎంత పడుతుందంటే 3,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. అయినా కూడా భారాన్ని భరించి ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు తీసుకురాబోతా ఉంది.